42%లో ముస్లిం ఏదైతే ముస్లిం మైనార్టీలకు సంబంధించిన ఉన్నారో తెలంగాణలో వాళ్ళకి 10% తీసేస్తే మరి బీసీలకు 32% రిజర్వేషన్ అమలే కనిపిస్తున్నది. ఆ విధంగా బీసీలు నష్టపోయే ప్రమాదం ఉంది కదా సార్. బీసీల రిజర్వేషన్ గతంలో రిజర్వేషన్లో కూడా ఇలా 27% రిజర్వేషన్ అమలవుతా ఉంది. ఆ 27% రిజర్వేషన్లో కూడా ఇలా ముస్లిమ్స్ ఉన్నారు. చాలా మంది తెలియని విషయం ఏంటంటే బీసీ బీలో ఉన్నటువంటి చాలా మంది దూదేకుల కులం తర్వాత ఇవన్నీ చాలా క్యాస్ట్లు ఉన్నాయి బీసీ సంబంధించి. ముస్లిమ్స్ ఆల్రెడీ ఇంక్లూడే ఉన్నారు. కొత్తగా బీసీలని దీంట్లో తీసుకొచ్చిన విషయం ఏం కాదు. కాబట్టి 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో బీసీలకు ఉన్న రిజర్వేషన్ 23 ఇలా 15 సుమారు ఇలా 27% నుంచి మళ్ళీ 42 అంటే ఇలా 17% పెరుగుతూ ఉంది. 10% బీసీ రిజర్వేషన్ పెరుగుతున్నప్పుడు దాంట్లో ఆల్రెడీ ముస్లిమ్స్ ఉన్నారు. కొన్ని కమ్యూనిటీలు మాత్రమే కలుపుకోవడం తప్ప కొత్తగా 10% తీసుకొచ్చి కలిపింది మాత్రం కాదు. అంటే ఒక పక్క బీజేపీ కావచ్చు, మరొక పక్క బీఆర్ఎస్ కావచ్చు, ఇంక్లూడ్ ముస్లింలకు 10% రిజర్వేషన్ ఇస్తే బీసీలకు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మేము బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని పగడాలు పలుకుతుంది. కానీ వాళ్ళకి వచ్చే 32% ఒకవేళ రిజర్వేషన్ అమలు అయితే 32%, 42% ఎలా చెప్తున్నారని వాళ్ళు మేము మతపరమైన రిజర్వేషన్లు అంగీకరించవచ్చని మాట్లాడుతున్నారు. చెప్తున్నా కదా, ఈడబ్ల్యూఎస్ లో ఇప్పటికి కూడా ముస్లిమ్స్ ఉన్నారు. మతపరమైన రిజర్వేషన్ ఎక్కడ వస్తాయి? ఎకనామిక్ వీకర్ సెక్షన్ లో వాళ్ళు ముస్లిమ్స్ ఇస్తా ఉన్నారు. చాలా రాష్ట్రాల్లో ఇప్పటికి కూడా బీసీ రిజర్వేషన్ లో ముస్లిమ్స్ మిళితమై ఉన్నారు. ముస్లిమ్స్లలో 2 తెగలు ఉన్నాయి. ఫార్వర్డ్ క్యాస్ట్ ముస్లిమ్స్ వేరే ఉన్నారు, వాళ్ళంతా కూడా ఓసీలో వస్తున్నారు. వెనుకబడేటువంటి జాతులు ముస్లిం జాతులు మాత్రమే బ్యాక్వర్డ్ కమ్యూనిటీగా పరిగణించి బీసీ కమిషన్ రిపోర్ట్ ద్వారానే వాళ్ళని బీసీలో చేర్చిన తర్వాతనే 42% వచ్చింది. 42% వచ్చిన బీసీలలో కొంతమంది కొన్ని కమ్యూనిటీ ముస్లింలు ఉంటే వీళ్ళకి ఏం బాధ అవుతుంది? 42% రిజర్వేషన్ బీసీలకు వస్తున్నప్పుడు ఆ వచ్చిన రిజర్వేషన్ లో ముస్లిమ్స్ ఉన్నటువంటి వెనుకబడ్డ ముస్లిమ్స్ తర్వాత అన్ని వర్గాల బీసీలందరూ కూడా మేము సమానంగా దాని వాటాన్ని పంచుకోవడం చెప్పి ఆలోచన ఉన్నారు. కాబట్టి 42% రిజర్వేషన్ అమలుకు అడ్డుపడే విధంగా ఇవన్నీ మోగలడే విధంగా ప్రయత్నం చేస్తాం తప్ప వేరే ఆలోచన కాదని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. అదే విధంగా సార్, ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత ఉన్నదో ఆ కవిత గారు 42% అమలు చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు కావాలంటారు. మరి 10 ఏళ్లలో 42% రిజర్వేషన్ గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు అమలు చేయలేదని ఎందుకు అడగలేదు సార్? ఒక విషయం అదే విషయం చెప్తున్నా. కవిత గారు ఈరోజు బీసీ కులాలకు బ్రాండ్ అంబాసిడర్ కాదు. ఇలా బీఆర్ఎస్ పార్టీ గతంలో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా మునిగిపోయే నావ కాబట్టి ఆ నావలకి వెళ్ళి బయటకు వచ్చినటువంటి కవిత గారు సొంత పార్టీ తన తండ్రి స్థాపించిన పార్టీ ఇలా అయోమయానికి గురై తర్వాత ప్రజల్లో విశ్వాసం కోల్పోయి ఇంట్లో కూర్చునే పరిస్థితిలో ఆమె బయటికి వచ్చి మరి ఒక కొత్త స్లోగన్, తెలంగాణ స్లోగన్ అయిపోయింది, తెలంగాణ స్లోగన్ చెప్తే ఎవరు నంబర్ అని చెప్పేసి బీసీలు తీసుకొని వచ్చేస్తారు. వాళ్ళు కావాలని అంటే ఆమెకు బీసీల పట్ల ప్రేమ ఎందుకు ఉంటుంది? బీసీల పట్ల ప్రేమ గతంలో వాళ్ళ ఫాదర్ కేసీఆర్ గారు ఉన్నప్పుడు బీసీల పట్ల ఏమాత్రం ప్రేమ ఉందో మనకు తెలుసు. అదే సార్, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నట్టయితే ఇప్పుడు బీసీ కులాలకు సంబంధించిన నాయకులు మాట్లాడుతున్న విషయం ఏంటంటే ఏదైతే 42% రిజర్వేషన్ కల్పించడం ఓకే, కానీ మంత్రివర్గ విస్తరణలో కూడా బీసీ వాడా తేల్చాలని మాట్లాడుతున్నారు. మొదలు రాహుల్ గాంధీ గారు కామారెడ్డిలో 42% బీసీల రిజర్వేషన్లకు ఎంతైతే వాళ్ళ వాటా ఉందో వాళ్ళ జనాభా ప్రాతిపదికన వాటా కావాలని వాళ్ళు చెప్పిన తర్వాతే వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. గతంలో మరి ఏ ప్రభుత్వం 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది. మరి వారు ఏమన్నా ఈ బీసీల కోసం ఏమన్నా వాళ్ళు రిజర్వేషన్ కానీ దాంట్లో డిస్కస్ చేశారు? కానీ చర్చ పెట్టిరా? చర్చ కూడా లేదు. ఇప్పుడు చర్చ లేకుండా ఇప్పుడు ఏదో ఒక కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంటే తమకు ఏడో క్రెడిట్ పోతుందని చెప్పి ఆలోచనతో ఇటువంటి ఆలోచన చేస్తారు. ఖచ్చితంగా 42% రిజర్వేషన్ అమలైన తర్వాత మంత్రివర్గంలో వాటా వస్తుంది, ఎమ్మెల్యేలో వాటా వస్తుంది, స్థానిక సంస్థలు కూడా బీసీలకు అన్ని రకాలుగా వాటా వచ్చే అవకాశం ఉందని చెప్పి మేము భావిస్తున్నాం. ఇప్పుడు కొన్ని రాష్ట్రాలలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తీసుకోవచ్చు, మిగతా రాష్ట్రాల్లో తీసుకోవచ్చు సార్. ఆ రాష్ట్రాలలో 50% రిజర్వేషన్ మించి కూడా రిజర్వేషన్ కల్పిస్తున్నారు. 64%, 63% బీహార్లో తీసుకోవచ్చు, ఉత్తరప్రదేశ్లో తీసుకోవచ్చు, మహారాష్ట్రలో తీసుకోవచ్చు. ఈ రాష్ట్రాలలో 63%, 64% రిజర్వేషన్ కల్పిస్తారు. ఆయా వర్గాలకు బీసీలతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీలకు కల్పిస్తారు. ఆ విధంగా ఆ రిజర్వేషన్ కల్పించిన తరంలోనే ఆ రాష్ట్రాల కోర్టు పరిధిలో ఇంకా పెండింగ్ లో ఉన్నది ఆ కేసులు, కానీ రిజర్వేషన్ అయితే అమలు అవుతుంది అక్కడ. అదే విధంగా ఇక్కడ కూడా జరగవచ్చు అనుకుంటున్నాం. అదే కొడుతున్నాం. ఇప్పుడు రాజ్యాంగ సవరణ చేయాలి, ఎక్కడ చేయాలి? పార్లమెంట్లో చేయాలి. రాజ్యాంగ సవరణ ద్వారా 9th షెడ్యూల్లో చేర్చి ఈ యొక్క రిజర్వేషన్ ని మన బీసీ రిజర్వేషన్ ఈ రాష్ట్రానికి వచ్చే 42% రిజర్వేషన్ ని 9th షెడ్యూల్ చేర్చినట్లయితే ఖచ్చితంగా ఈ బీసీ రిజర్వేషన్ అమలయ్యే అవకాశం ఉంటాయి. కోర్టుల తర్వాత కోర్టుల రాజ్యాంగబద్ధమా కాదా కోర్టు తెలుస్తుంది. కోర్టు ఏమన్నది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమొచ్చింది, 50% దాటవద్దు అనేది చెప్పి సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ మన తెలంగాణ రాష్ట్రంలో తీసుకుందాం, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కలిపితే 50% కోట దాటిపోతుంది. 50% కోట ఎప్పుడో బ్రీచ్ చేశారు, అన్ని రాష్ట్రాలు బ్రీచ్ చేశారు. పక్కన తమిళనాడు రాష్ట్రంలో కూడా ఇలా 60% రిజర్వేషన్ అమలవుతా ఉన్నాయి, ఈ రోజు అమలవుతా ఉన్నాయి.
కాబట్టి ఎక్కడ కూడా బ్యారికేడ్ లేదు. ఇలా 79 సంవత్సరాల ఫలాలు ఎక్కడ కూడా బలైన వర్గాలు అంతలేమని చెప్పేసి ఈ యొక్క ఉద్యమాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రజల యొక్క ఆగ్రహాన్ని చవిచూడక ముందే ఈ యొక్క పాలక పక్షాలు, ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ముందుకు వచ్చి ఈ యొక్క ముఖ్యంగా వారు మాట్లాడుతున్నారు, బీజేపీ పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, మా యొక్క ప్రధానమంత్రి బీసీ ఒక వర్గానికి చెందినటువంటి వ్యక్తి చెప్తా ఉన్నారు. మరి బీసీ వర్గానికి ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ ఒక ఓసీ వర్గం వ్యక్తి, అలా ముఖ్యమంత్రి గారు స్వయంగా ఓసీ వర్గానికి చెందిన వ్యక్తి తాను రిజర్వేషన్ కొరకు కట్టుబడి అలా ఎన్ని అసెంబ్లీలో బిల్ పాస్ చేయించి అలా ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్కి పంపిస్తే, మరి బీసీ ఉన్నటువంటి ప్రధానమంత్రి తన బీసీ వర్గానికి మేలు చేయాలంటే ఖచ్చితంగా ఇది రాజ్యాంగ సవరణ ద్వారా సాధ్యమవుతుంది. కాబట్టి ఇలా బీజేపీ ప్రభుత్వం కోర్టులో బంతి ఉంది, వాళ్ళు దీన్ని తేల్చుకోవాలని చెప్పి మేము మనం చేస్తా ఉన్నాం. సార్, స్పష్టంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు స్పష్టంగా చెప్పారు, ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ 42% రిజర్వేషన్ ఆర్డినెన్స్ పంపిందో మేము 9th షెడ్యూల్లో చేర్చబోమని ఆయన స్పష్టంగా మాట్లాడారు. దానిపైన మీరు ఏ విధంగా ప్రజాగ్రహాన్ని చదివిస్తారు? ఇలా బలహీన వర్గాలకు వ్యతిరేకంగా బీజేపీ పార్టీ మాట్లాడితే రేపు ప్రజా కోర్టులో వాళ్ళు తేల్చుకుంటారు. ఇలా ఎవరైతే బీసీల పక్షాన్ని ఉంటారో, ఇలా రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు, రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయితే ఖచ్చితంగా బీసీలకు రిజర్వేషన్ వస్తుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయ్యే విధంగా ప్రజలు కూడా ముందుకు వచ్చి ఉద్యమం చేస్తారని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా సార్, తెలంగాణ ఒకవేళ కోర్టు పరిధిలో చిక్కులు ఎదురైనా కూడా 42% రిజర్వేషన్ అమలే కొంచెం ఆలస్యమైనా కూడా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇతర రాజకీయ పార్టీలు మీరు ఒక బీసీ నాయకునిగా, బీసీ సంబంధించిన సామాజిక వర్గాలకు సంబంధించిన నాయకునిగా ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు, రాబోయే ఎన్నికల్లో కావచ్చు, మిగతా అన్ని పార్టీలు 42% రిజర్వేషన్ కల్పించాలని కోరుతారా సార్? మేము అదే చెప్తున్నాము. ఇలా పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నది, తర్వాత ప్రభుత్వ పరంగా కూడా ఒక నిర్ణయం తీసుకొని ఇలా ప్రజలకు ముందుకు పోతా ఉంది. ఆర్డినెన్స్ ఇచ్చింది, ఆర్డినెన్స్ జాప్యం చేస్తా ఉంది ఇలా బీజేపీ ప్రభుత్వం. ఇలా ఆర్డినెన్స్ ని అమలు చేసినట్టయితే ఈ 42% కనీసం ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది, ప్రభుత్వం ద్వారానే స్వయంగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఆర్డినెన్స్ ని బిల్లు జాప్యం చేస్తున్న దరిమిల ఇలా కాంగ్రెస్ పార్టీకి ఒక నిర్ణయం తీసుకున్నది. ఒకవేళ ఇలా బిల్లు ఒకవేళ ఆర్డినెన్స్ కి ఆమోదం లభ్యం కాకపోతే ఎన్నికల నోటిఫికేషన్ లోపల ఖచ్చితంగా పార్టీ పరంగా 42% ఎక్కడైతే మాకు సర్పంచ్ ఎన్నికలు కానీ, ఎంపీటీసీ ఎన్నికలు కానీ, జడ్పీటీసీ ఎన్నికలు కానీ 42% తగ్గకుండా ఖచ్చితంగా మేము వాళ్ళకందరూ కూడా సీట్ ఇచ్చే అవకాశం ఉందని ఆ విధంగా మేము నిర్ణయం తీసుకున్నాం. అన్ని పార్టీ కూడా మేము కోరుతా ఉన్నాం. ఇలా ఈ బీసీల పట్ల ప్రేమ వస్తున్నటువంటి ఇలా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, లేకపోతే ఇలా బీజేపీ పార్టీ కావచ్చు, ఇలా టెక్నికల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇలా ఆర్డినెన్స్ బిల్ పాస్ కాకుండా పెండింగ్ ఉంది. కాబట్టి ఆ పెండింగ్ వచ్చే వరకు వచ్చే స్థానిక ఎన్నికల హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, సెప్టెంబర్ 30 లోపల స్థానిక సంస్థల ఎన్నికలు కావాలని చెప్తుంది. కాబట్టి హైకోర్టు జడ్జిమెంట్ ని మనం ఫాలో చేయాలి. కాబట్టి ఆ లోపల ఈ ఆర్డినెన్స్ పాస్ కాకపోతే మీరు మీ యొక్క పార్టీల ద్వారా 42% మీరు బీసీలకు సీట్ ఇస్తారా కాదు ఇయ్యారా మీరు తేల్చుకోవాలి, మీరు చెప్పవలసిన అవసరం కూడా చెప్పి నేను మనం చేస్తున్నాను. సార్, అదేవిధంగా రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, బీసీ నాయకులు ఏం మాట్లాడుతారంటే 42% రిజర్వేషన్ అమలు కాక స్థానిక సంస్థలు అమలయ్యేందు స్థానిక సంస్థల్లో మేము ఇప్పటికే 56% మించి కూడా రిజర్వేషన్లు పొందుతున్నాం. జెడ్పీటీసీలుగా, ఎంపీటీసీలుగా, సర్పంచ్లకు కూడా రిజర్వేషన్ ఎక్కువ పొందుతున్నాం, 42% కంటే ఎక్కువ పొందుతున్నాం. కానీ ఒకవేళ 42% స్థానిక సంస్థల్లో అమలు అయితే మేము మోసపోయినట్టే కదా అని అలా భావనగా మాట్లాడుతారు. ఇక్కడ ఉంది బీసీలకు 42% మించి ఏ రాష్ట్రాల్లో సీట్లు ఇస్తున్నారు, ఏ దేశంలో సీట్లు ఇస్తున్నారు, ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఉంది. మన రాష్ట్రం తీసుకుందాం, ఇక్కడ ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, బీసీ కులాలకు సంబంధించిన నాయకులే మాట్లాడుతున్నారు సార్. అది ఏంది నిన్న మొన్న చూసినట్టు మనం లైవ్ లో తెలుసుకున్నట్టయితే బీసీ సంబంధించిన విద్యార్థులు కావచ్చు, విద్యార్థి సంఘ నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. అది సమాచారం లేక మాట్లాడొచ్చు. ఒకవేళ 42% రిజర్వేషన్ వస్తే బీసీలు 40%కి ఏం పరిమితం కాదు, మిగిలిన ఓపెన్ సీట్లు కూడా పోతారు కదా. అవును, ఇప్పుడు ఓపెన్ సీట్లు 42% నువ్వు పోటీ చేస్తావు, మిగతా సీట్లు కూడా నేను ఒక స్ట్రాంగ్ లీడర్వి అక్కడ పబ్లిక్ నేను ఎన్నుకునే అవకాశం ఉన్నప్పుడు నువ్వు జనరల్ సీట్లు కూడా పోటీ చేయొచ్చు కదా. జనరల్ సీట్లు అన్ని ఓపెన్ సీట్ల అందరికీ అవకాశం ఉంటుంది, అప్పుడు దాన్ని కూడా పోటీ చేసుకోవచ్చు అవకాశం ఉంటే. సార్, రాజ్యాంగ సవరణ జరిగే అవకాశం ఉందా సార్ బీసీ రిజర్వేషన్? ఖచ్చితంగా. ఇప్పుడు రాజ్యాంగ సవరణ ఎప్పుడు జరుగుతుంది? పాలక పక్షానికి బీసీ బిల్లు పట్ల, బీసీల పట్ల ప్రేమ ఉంటే వాళ్ళు ఒక బిల్లు పాస్ చేయడానికే వాళ్ళ పూర్తి మెజారిటీ ఉంది పార్లమెంట్లో. కాబట్టి వాళ్ళు చేసే అవకాశం ఉంటుంది, రాజ్యాంగ సవరణ వాళ్ళు చేసే అవకాశం ఉంటుంది, చేయాల్సిన వాళ్ళ బాధ్యత వాళ్ళ పైన ఉంటుంది. ఒకవేళ వాళ్ళు చేయని పక్షంలో రాబో కాలంలో మరి ప్రజలు బీసీలంతా కూడా తిరగబడి ఈ ప్రభుత్వాన్ని కూల్చి ఖచ్చితంగా రాబో కాలంలో మరి బీసీలకు ఎవరైతే 42% రిజర్వేషన్ ఇస్తారో వారికి అనుకూలంగా వాళ్ళ సీట్లో కూర్చోబెట్టి ఖచ్చితంగా మేము రాజ్యాంగ సవరణ ద్వారానే రిజర్వేషన్ అమలు చేసుకుంటామని చెప్పి నేను తెలియజేస్తాను. సార్, ఒక విధంగా ఈడబ్ల్యూఎస్ కూడా తీసుకుంటే ప్రత్యేకంగా 10% రిజర్వేషన్ కల్పిస్తూ ఏదైతే దేశ అత్యున్నత న్యాయస్థానం 50% రిజర్వేషన్ పెంచొద్దని కూడా ఇచ్చిందో
దాంట్లోనే ఒక లింక్ ఉంది సార్, నేను మొన్న చదివినట్టు ప్రయత్నం చేసిన. దాంట్లోనే అవసరమైతే రిజర్వేషన్ పెంచుకోవాలని చెప్పింది. ఆ తరం ఈడబ్ల్యూఎస్ కోట ఏదైతే ప్రకటించారో 2023లో, ఆ తరంలోనే కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మేము పెంచే 10% రిజర్వేషన్ వల్ల బీసీలకు కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ ఎలాంటి ఇబ్బంది కలదు కాబట్టి ప్రత్యేకంగా అదనంగా 10% రిజర్వేషన్ కల్పిస్తున్నామని అప్పటి కోర్టులో సమర్థించారు. అదే మరి అప్పుడు వాళ్ళు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేసినప్పుడు దాటిని 50% కోటా క్యాప్ ఏదైతే ఉందో దాన్ని మించొచ్చు అని వాళ్ళు మాట్లాడినప్పుడు ఇప్పుడు ఎందుకు అడ్డు వస్తుంది? ఇప్పుడు 42% ఇస్తే 50% దాటుతుందని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు అది అడ్డు రానప్పుడు 40% వచ్చినప్పుడు ఎందుకు అడ్డు వస్తుంది? రాజ్యాంగ సవరణ ద్వారా జరిగితే అది పరిపూర్ణంగా పర్ఫెక్ట్ గా ఎల్లకాలం ఉంటుంది. ఈ ఆర్డినెన్స్ అనేది సింగిల్ పాయింట్, ఒక ఎన్నికల కోసమో లేకపోతే ఒక 6 నెలల కోసమో దాని బిల్ పనిచేస్తే తర్వాత అది పనిచేయదు. కాబట్టి దీనికి శాశ్వతమైన పరిష్కారం కేవలం రాజ్యాంగ సవరణ ద్వారా జరుగుతుందని చెప్పి మేము కోరుతున్నాం. ఈ ఈడబ్ల్యూఎస్ కోట రాజ్యాంగ సవరణ ద్వారానే వచ్చింది కదా సార్, 103 రాజ్యాంగ సవరణ ద్వారానే ఈడబ్ల్యూఎస్ కోట ప్రత్యేకంగా 10% చేయాలి. అదే తరుణంగా అదే విధంగా బీసీలకు న్యాయం చేయాలనుకుంటే బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకోదగ్గ నరేంద్ర మోడీ మరి బీసీలకు న్యాయం చేసే విధంగా మరి రాజ్యాంగ సవరణ ద్వారా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించవచ్చు కదా సార్. అదే ఒక వాళ్ళకు కమిట్మెంట్ లేదు, ప్రేమ లేదు, చిత్తశుద్ధి లేదు. మరి బీజేపీ పార్టీకి నిజంగా ప్రేమ ఉంటే, కమిట్మెంట్ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే మరి ఏదో ఈడబ్ల్యూఎస్ ఏ విధంగా అయితే వీళ్ళు అమలు చేసుకున్నారో, ఏ విధంగా అయితే రాజ్యాంగ సవరణ చేసినారో అదే విధంగా వీళ్ళ బీసీ బిల్లు కూడా సవరణ చేయాలి. ఇది చేస్తే ఏమవుతుంది? క్రెడిట్ కాంగ్రెస్ పార్టీకి పోతుందని చెప్పి భయపడుతురేమో. ఈ స్లోగన్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎత్తుకున్నది, కాంగ్రెస్ పార్టీ బీసీల పట్ల వాళ్ళు ఉద్యమిస్తారు కాబట్టి చేసే వాళ్ళకు పోతుందని చెప్పి భయపడుతున్నారు తప్ప నిజంగా నిజాయితీ ఉంటే వాళ్ళు 42% చేస్తే ప్రజలంతా బీవైపీ వస్తారు. అది మీరు ఆలోచన చేసుకొని 42% రిజర్వేషన్ మీరు రాజ్యాంగ సవరణ ద్వారా అమలు చేయాలని చెప్పి మీ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాం సార్. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన తీసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులాలకు రాబోయే కాలంలో రిజర్వేషన్ల ఫలాల్లో, అదేవిధంగా రాజకీయ పరాలలో, ఉద్యోగ రంగాల్లో మీరు ఇచ్చే సూచనలు బీసీలకు ఏ విధంగా మేలు జరుగుతుంది, ప్రజాప్రభుత్వంలో మీరు ఏ విధంగా అనుకుంటున్నారు సార్? కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మడమ దప్పదు, కమిట్మెంట్ తోటి ముందుకు పోతుంది. ఇలా మనం ఎన్నికల మేనిఫెస్టో తీసుకుంటే కూడా చాలా అంశాలు కూడా మరి ప్రభుత్వం యొక్క బడ్జెట్ చాలా ఇబ్బంది ఉన్నా కూడా ఇలా 8 లక్షల కోట్లు అప్పు చేసి ప్రభుత్వము ఇలా ఇయర్లీ అంటే మనకు మంత్లీ ఇన్స్టాల్మెంటే ఒక 6,000 రూపాయల వడ్డీ కడతా ఉంది ప్రభుత్వం. కాబట్టి ఇంత ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఏ మాట కూడా దాన్ని ఇలా వెనక్కి పోకుండా 1 by 1 స్టెప్ బై స్టెప్ మొత్తం కూడా అమలు చేస్తూ ఉన్నారు. కాబట్టి మాట ఇచ్చినప్పుడు మడమ తప్పకుండా ముందుకు పోతున్న కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా బీసీలకు సరి అయిన న్యాయం జరుగుతుంది. ఇప్పుడు మన జిల్లాలో ఉన్నటువంటి మనకు వాకిడి శ్రీహరి గారికి ఒక మంత్రి పదవి ఇచ్చిండ్రు. అదేవిధంగా కొండా సురేఖ గారు ఉన్నారు, తర్వాత పొన్నం ఇలా ప్రభాకర్ గారు ఉన్నారు. చాలా మంది బీసీలకు ఇలా మంత్రి పదవులు ఇచ్చిండ్రు. వాళ్ళ షేర్ వాళ్ళకి వస్తుంది, ఫేర్ షేర్ వస్తుంది. ఈ రిజర్వేషన్ అమలు అయితే ఖచ్చితంగా ఇంకా ఎక్కువ మంత్రి పదవులు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేలు కావచ్చు, లోకల్ బాడీస్ కావచ్చు, విద్యా ఉద్యోగాల్లో అన్నిట్లో కూడా బీసీలు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి మేము భావిస్తున్నాం. బీసీల వెనుకబాటుతనాన్ని పూర్తిగా రూపుమాపే విధంగా ఈ యొక్క రిజర్వేషన్ ఉపయోగపడుతుందని మేము భావిస్తా ఉన్నాం. సార్, లాస్ట్గా మీరు తెలంగాణ ఉద్యమ నాయకులు, దాదాపుగా మేము ఇంటర్ సమయంలో కూడా మీరు అప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఉర్రెత్తున అచ్చంపేటలో చేసిన ఉద్యమాలు మీవి. ఆ తరంలో 10 సంవత్సరాల్లో మీరు బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని గుర్తించకుండానే 10 సంవత్సరాల నుంచి తెలంగాణ ఉద్యమం తీసుకోవచ్చు, 10 సంవత్సరాలు గవర్నమెంట్ తీసుకోవచ్చు. ఆ తరంలో మీకు ఎలాంటి పదవులు కానీ మిమ్మల్ని దగ్గర చేయాలి. ఆ తరుణంలోని మీరు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో మీకు న్యాయం జరిగింది అనుకుంటారు సార్? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు నేను 2001లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ద ఫస్ట్ పర్సన్ హూ జాయిన్డ్ ఇన్ తెలంగాణ మూవ్మెంట్, టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినట్టు మొట్టమొదటి వ్యక్తిని నేను. మరి 2001 నుంచి 2023 వరకు 23 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం కావచ్చు ఆ పార్టీలో పనిచేసినప్పుడు మరి ఒక బీసీ నాయకుని కావచ్చు మరి అటువంటి అవకాశం రాలేదని నేను భావిస్తా ఉన్నాను. అంటే బీఆర్ఎస్ పార్టీకి బీసీల పట్టు కమిట్మెంట్ అక్కడ కనిపిస్తా ఉంది. బీసీలో ఎవరిని కూడా బీఆర్ఎస్ పార్టీ ఎదగకుండా ఎక్కడెక్కడ అనగదొక్కి చాలా మంది బీసీలు గమనిస్తే జయశంకర్ సార్ గారిని వాడుకున్నారు. ప్రొఫెసర్ అయిన సిద్ధాంతకర్త ఆయన వాడుకున్నారు. ఇలా నరేంద్ర గారు ఒక పార్టీ రాజకీయ పార్టీ పెడితే ఆ పార్టీ మెర్జ్ చేసుకున్నారు. విజయశాంతి గారిని ఒక పార్టీ పెట్టి ఆమె మెర్జ్ చేసుకున్నారు. అనేక మంది బీసీ నాయకులు అందరూ కూడా ఎక్కడికక్కడ తొక్కేసి మన ఈటల గమనించారు. ఆయన కూడా సెకండ్ ప్లేస్ ఉండే ఆయన బయటికి పంపించారు. బీసీ నాయకులు ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీలో స్థానం లేదు. దానిలో ఉదాహరణకే మరి అచ్చంపేట నియోజకవర్గంలో ఒక ఎస్సీ రిజర్వ్ అయినప్పటికీ కూడా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం కావాలని కమిట్మెంట్తో పనిచేసిన మాలాంటి వాళ్ళు కూడా అధికారం వస్తారో తెలియదు అట్లా పనిచేసినాం. మేము వచ్చిన తర్వాత అధికారంలో మరి ఎక్కడ కూడా మనం గుర్తించకుండా మరి కొంతమంది వల్ల మరి కేసీఆర్ గారు చీకటి గదిలోకి వెళ్ళిపోయి ఫామ్ హౌస్లోకి వెళ్ళిపోయి తర్వాత ఫామ్ హౌస్ పరిపాలన చేయడం వల్ల ఎవరికి కలవకుండా చేయడం వల్ల చాలా మంది ఉద్యమకారులను పోగొట్టుకున్నారు. ఆ ఉద్యమకారులను పోగొట్టుకోవడం వల్లనే వాళ్ళ అధికారం పోగొట్టుకున్నారు. ఇప్పుడున్న ప్రజాపాలనలో మీకు సరైన గౌరవం దొరికిందా?
ఖచ్చితంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వారితో గతంలో నేను కలిసి పనిచేసిన ముఖ్యమంత్రి గారు ఉద్యమాలు కలిసి పనిచేసినాం. మేము 2001లో వారు కూడా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. అప్పుడు నేను నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉంటే మేమంతా కలిసి పనిచేసినాం. అప్పటి నుంచి వారు నాకు పరిచయం ఉన్నది. మరి ఎప్పుడైతే వారు ఈ జిల్లా ఒక నాయకుడు, ఒక ప్రభుత్వం, మనం కలగలిగిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం వస్తే ఈ ప్రభుత్వం మొత్తం కూడా కుటుంబ పరిపాలన అయిపోయింది, ప్రజలకు దూరంగా ఉన్న పరిపాలన ఉంది, ప్రజలకు అందుబాటులో అని చెప్పేసి ఇప్పుడు ఆలోచన చేసి ఆ పరిపాలన పైన దండయాత్ర చేసినప్పుడు ఒక జిల్లా వాసిగా, ఈ అచ్చంపేట నియోజకవర్గ వాసిగా వారికి అండగా ఉండాలని చెప్పేసి నేను భావించి తెలంగాణ టీఆర్ఎస్ పార్టీని వీడి వారితో సపోర్ట్ చేయడం జరిగింది. వారితో కలిసి కాంగ్రెస్ పార్టీ కలవడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా వాళ్ళు ఇమీడియట్ గా మరి ఒక మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం మరి ఎన్నికల తర్వాత నేను చూసారు ఎన్నికల్లో నేను అంటే రాత్రి బావలు ఒక 6 నెలలు కంప్లీట్ గా కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు పనిచేసినాం. గెలిచిన తర్వాత మరి రేవంత్ రెడ్డి గారు నేను ఒక్కరు కూడా అడగలే ఏ పదవి కావాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు స్వయంగా మరి ఎమ్మెల్యేల యొక్క రిపోర్ట్ తీసుకొని వాళ్ళు ఈ పదవి ఇచ్చారు. చెప్పలేం భవిష్యత్తులో ఇంకేం అవకాశం ఇస్తారో, కానీ కాంగ్రెస్ పార్టీకి కమిట్మెంట్ తోటి పనిచేసే నేను కార్యకర్తగా నేను మిగిలిపోతా. కాంగ్రెస్ పార్టీకి నిజాయితీగా పనిచేస్తా. మరి ఎటువంటి అవకాశాలు ఎప్పుడు రాజకీయాలు ఎప్పుడు తెలియదు. 23 సంవత్సరాలు ఎదురు చూస్తే నాకు ఇలా అవకాశం వచ్చింది. రేపు ఏమొస్తుందో తెలియదు కాబట్టి నేను రేవంత్ రెడ్డి గారికి సందర్భంగా ఒక మంచి అవకాశం ఇచ్చారు వారు నాకు. అదేవిధంగా జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు గారు కావచ్చు, మల్లూరు రవి కావచ్చు, ఎంపీ గారు కావచ్చు, అదేవిధంగా మా ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు, అదేవిధంగా కల్లకూర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి కావచ్చు, నాగరకల్లి రాజేష్ రెడ్డి కావచ్చు, కూచుకుల దామోదర్ రెడ్డి గారు, వీళ్ళంతా కూడా సహకరించారు. మరి వారి సహకారంతో నేను ఈ పదవి తీసుకున్నా. ఖచ్చితంగా మరి జిల్లా గ్రంథాలయాలను కూడా మంచి అభివృద్ధి వైపు తీసుకుపోయే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ప్రభుత్వం యొక్క బడ్జెట్ తక్కువ ఉన్నప్పటికీ కూడా మా ప్రయత్నం మేము చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. సార్ లాస్ట్గా మన ప్రాంత ముఖ్యమంత్రి, అదేవిధంగా ఈ ప్రాంత ముద్దుబిడ్డ, ఈ ప్రాంతం నుంచి మీరు నాగర్ కర్నూల్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ అయ్యారు కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో కొడంగల్తో పాటు అచ్చంపేట అభివృద్ధి చెందారంటారా సార్? ఖచ్చితంగా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక ప్రత్యేక దృష్టి అచ్చంపేట పైన పెట్టినారు కాబట్టి చాలా స్కీమ్స్ మన చూసినా. మరి సోలార్ విద్యుత్ ఒక చెంచుల కోసం అక్కడ వచ్చి ముఖ్యమంత్రి గారు అడిగిన తర్వాత మా ఎమ్మెల్యే గారు అడిగారు, సార్ ఇది చెంచులకే కాకుండా నల్లమల ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని భూములకు ఇవ్వండి సార్ అంటే, నల్లమల ప్రాంతం అయితే అచ్చంపేట నియోజకవర్గం మొత్తం కూడా సోలార్ విద్యుత్ ఏదైతే ఉందో పంప్ సెట్లకు ఇస్తామని చెప్పి ఫ్రీగా ఇస్తామని చెప్పి వాళ్ళు మాట ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మరి అనేక అంశాల్లో కూడా ముఖ్యమంత్రి గారు నియోజకవర్గ అభివృద్ధి సహకరిస్తా ఉన్నారు. ఇక్కడ వారి నియోజకవర్గంలో పుట్టి పెరిగారు, ఇక్కడ పుట్టి పెరిగారు, ఇక్కడ వాసపరిచి వాళ్ళు తెలుసు. నల్లమల ప్రాంత ముద్దుబిడ్డ వారు నల్లమల ప్రాంతంలో మరి ఇక్కడ పెరిగింది కాబట్టి, ఇక్కడ గాలి వెలిచినాడు కాబట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఆయన మనసులో ఉంది. చాలా అంశాలు కూడా వారు సహకరిస్తా ఉన్నారు. మరి ఎమ్మెల్యే గారు కూడా వారి యొక్క సహకారంతో అచ్చంపేట నియోజకవర్గాన్ని మంచి ముందు తీసుకోవాలని చెప్పేసి, అభివృద్ధి వైపు తీసుకోవాలని చెప్పి వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. సార్ ఒక లాస్ట్గా మనం ప్రయత్నం చేద్దాం. లాస్ట్గా తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే విద్యాపరంగా అచ్చంపేట వెనుకబడింది. విద్యా సంస్థలు కరువైన జిల్లాగా నాగర్కర్నూల్ జిల్లా ఉన్నది. మనం గత 10 ఏళ్లలో తీసుకుంటే మేము విద్యార్థి సంఘ నాయకులుగా అప్పుడున్న మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, రిఫరెండంలు ఇచ్చినాం. మాకు ఇక్కడ పాలిటెక్నిక్ కళాశాల కావాలి, గవర్నమెంట్ డిగ్రీ కళాశాల కావాలని 10 ఏళ్ల నుంచి దాదాపు అందరి ఎమ్మెల్యేలకు ఇచ్చినాం, మంత్రులకు ఇక్కడ వచ్చిన విద్యాశాఖ మంత్రులకు కూడా ఇచ్చినాం. ఇప్పుడున్న తరుణంలో మన ప్రాంతం వ్యక్తి సీఎం అయిన తరుణంలో మనకు అచ్చంపేట ప్రాంతానికి ఏదైతే మన కళలుగా పాలిటెక్నిక్ కళాశాల రాబోతుందా సార్? ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు ఆల్రెడీ ప్రతిపాదన పంపించారు. సీఎం దగ్గర ఫైల్ పెండింగ్ ఉన్నాయి. డిగ్రీ కళాశాల కూడా ఇప్పుడు ఆల్రెడీ అంటే గతంలో మరి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో డిగ్రీ కళాశాల అప్పుడు లేకుండే. అప్పుడు మన కుర్నాల ప్రాంతంలో భగవంతరావు గారు మరి వారి యొక్క సహకారంతో కళాశాల ఏర్పడితే ప్రభుత్వం టేక్ ఓవర్ చేసింది. మహేంద్రనాథ్ గారు అప్పుడు దాన్ని టేక్ ఓవర్ చేసి దాన్ని గవర్నమెంట్ కాలేజ్గా చేశారు. అదేవిధంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు ఉన్నప్పుడు వారు అమరాబాద్ మండలంలో ఒకటి డిగ్రీ కళాశాల తెచ్చారు. ఇప్పుడు అచ్చంపేట పట్టణంలో కూడా ఒకటి కో ఎడ్యుకేషన్ డిగ్రీ కళాశాల ప్రయత్నం చేస్తా ఉన్నారు. పాలిటెక్నిక్ కూడా ప్రతిపాదన పంపించారు, గవర్నమెంట్ దగ్గర ఉంది. చాలా స్కీమ్స్ ఇంకా స్కిల్ యూనివర్సిటీ తర్వాత ఇవన్నీ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి స్టెప్ బై స్టెప్ ఇంకా 3 సంవత్సరాల అధికారం ఉంది కాబట్టి 3.5 సంవత్సరాల అధికారం ఉంది కాబట్టి ఖచ్చితంగా అచ్చంపేట నియోజకవర్గానికి అన్ని మన ఇన్స్టిట్యూషన్స్ తీసుకోవడానికి ఎమ్మెల్యే గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇన్స్టిట్యూషన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషన్ మూడింటి మీద దృష్టి పెడతా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా సమపాల్లో వస్తాయని చెప్పి నేను భావిస్తాను. దానికోసం ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను.